లోకల్ గవర్నెన్స్ ఈ ఛానల్ ద్వారా పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధికి మరియు కొత్తగా ఏర్పాటు చేయబడిన గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన ఎన్నో అంశాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. హాయ్ గైస్, నా పేరు సత్యవాణి. నేను ప్రస్తుతం PRNRDకి సంబంధించిన రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఇటీవలి కాలంలో గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు డిపార్ట్మెంట్ టెస్టులపై క్లారిటీ కోరినందున ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు కొత్తగా వార్డు లేదా విలేజ్ సెక్రటేరియట్స్ కు నియమించబడిన ఉద్యోగులలో ఎవరెవరు డిపార్ట్మెంట్ టెస్టులు రాయాలి, అందుకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియజేస్తాను. అయితే వివరాల్లోకి వెళ్లే ముందుగా మనం తెలుసుకోవాల్సింది వార్డు సెక్రటేరియట్ కు విలేజ్ సెక్రటేరియట్ కు ఉన్న తేడా. వార్డు సెక్రటేరియట్ అనేది పట్టణ ప్రాంత ప్రజలకు అవసరమైన సేవలను అందించడానికి ఏర్పాటు చేయబడింది. ఈ వార్డు సెక్రటేరియట్స్ అన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కిందకు వస్తాయి. వార్డు సెక్రటేరియట్లోని 10 పోస్టులలో 7 పోస్టులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి, మిగిలిన 3 ఒకటి వార్డు హెల్త్ సెక్రటరీ అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, ఇంకొకటి వార్డు రెవెన్యూ సెక్రటరీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మరొకటి వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నియమించడం జరిగింది. కనుక ఈ ఉద్యోగులు వార్డు సెక్రటేరియట్స్ లో పనిచేస్తున్నప్పటికీ ఆయా డిపార్ట్మెంట్లకు చెందిన వారే ఉంటారు. విలేజ్ సెక్రటేరియట్ అనేది గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన సేవలను అందించడానికి ఏర్పాటు చేయబడింది. ఈ విలేజ్ సెక్రటేరియట్స్ అనేవి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కిందకు వస్తాయి. విలేజ్ సెక్రటేరియట్ లేదా గ్రామ సచివాలయాల్లో నియమించబడిన 14 మంది ఉద్యోగులు 16 శాఖలకు చెందిన విధులను నిర్వహిస్తారు. ఈ 14 మంది ఉద్యోగుల్లో 3 అనగా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, డిజిటల్ అసిస్టెంట్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కాగా, మిగిలిన 11 పోస్టులు టేబుల్లో చూపించిన విధంగా ఆయా శాఖల నుండి నియమించబడ్డారు. కనుక ఈ ఉద్యోగులు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నప్పటికీ ఆయా డిపార్ట్మెంట్లకు చెందిన వారే ఉంటారు. విఆర్ఓ రెవెన్యూ శాఖ నుంచి నియమించబడ్డారు. అదేవిధంగా సర్వేయర్ కూడా రెవెన్యూ శాఖ నుంచి నియమించబడడం జరిగింది. నెక్స్ట్ ఏఎన్ఎం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నియమించబడ్డారు. అలాగే వెటర్నరీ అసిస్టెంట్ పశుసంవర్ధక శాఖ లేదా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి నియమించబడడం జరిగింది. నెక్స్ట్ ఫిషరీస్ అసిస్టెంట్, వీరిని మత్స్యాభివృద్ధి శాఖ నుంచి నియమించడం జరిగింది. మహిళా సంరక్షణ కార్యదర్శి, వీరిని హోంశాఖ నుంచి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నియమించడం జరిగింది. ఎనర్జీ అసిస్టెంట్ విద్యుత్ శాఖ నుంచి నియమించడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ అండ్ సెరికల్చర్ అసిస్టెంట్, ఈ ముగ్గురిని అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ డిపార్ట్మెంట్ల నుంచి వరుసగా ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే ఆ ఉద్యోగులు వాటికి సంబంధించిన విధులు నిర్వహించాల్సి ఉంటుందో వారిని ఆ ప్రాంతాల్లో ప్లేస్ చేయడం అనేది జరిగింది. తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్. ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అనేవారు సాంఘిక సంక్షేమం, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గిరిజన సంక్షేమానికి సంబంధించినటువంటి విధులను, హౌసింగ్ మరియు విద్యాశాఖకు సంబంధించినటువంటి విధులను కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు, మేము ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా నియమించబడితే కొత్తగా GSWS శాఖ ఎందుకు ఏర్పాటు చేయబడింది అని. గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల ద్వారా ప్రజలకు నవరత్నాల్లో చెప్పబడిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో, ప్రజలకు అందించవలసిన సేవలు సక్రమంగా అందించబడుతున్నాయో లేదో మాత్రమే ఈ శాఖ ప్రస్తుతానికి పర్యవేక్షిస్తుంది. ఈ సచివాలయాల్లో నియమించబడిన ఉద్యోగులు సర్వీస్ విషయాలు మాత్రం GSWS డిపార్ట్మెంట్ ద్వారా ఆయా శాఖలే చూస్తాయి. ఆయా ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని శాఖలు సర్వీస్ రూల్స్ ను తయారు చేయడం కూడా జరిగింది. మీరు ఆ సర్వీస్ రూల్స్ నే అనుసరించాలి. ఈ క్లారిటీతో మీకున్న అతిపెద్ద సందేహం తీరింది అని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు డిపార్ట్మెంటల్ టెస్టుల విషయానికి వద్దాం. డిపార్ట్మెంటల్ టెస్టులు అనేవి లోకల్ గవర్నమెంట్స్ లో చేసే ఉద్యోగులకు మరియు అందరు ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి. అయితే నేను ఇందాక చెప్పినట్టు ఆయా శాఖలు తయారు చేసి జారీ చేసిన సర్వీస్ రూల్స్ లో కొన్ని డిపార్ట్మెంట్లు మొదటి 2 సంవత్సరాల్లోనే డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కావాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏ శాఖలు అటువంటి ఉత్తర్వులు జారీ చేశాయో, ఏ శాఖలు జారీ చేయలేదో టేబుల్ ద్వారా ముందుగా గ్రామ సచివాలయ ఉద్యోగుల గురించి తెలుసుకుందాం. ఇందులో రెవెన్యూ శాఖ నుంచి నియమించబడిన విఆర్ఓకి సంబంధించిన సర్వీస్ రూల్స్ GOMS నంబర్ 417 డేటెడ్ 27/9/2019 ద్వారా జారీ చేయడం జరిగింది. అయితే ఈ సర్వీస్ రూల్స్ లో వీరికి ఎటువంటి డిపార్ట్మెంట్ టెస్ట్ ను ప్రిస్క్రైబ్ చేయడం జరగలేదు. రెవెన్యూ శాఖ నుంచి నియమించబడిన మరో ఉద్యోగి సర్వేయర్.
సర్వేయర్కి యొక్క జాబ్ చార్ట్ జారీ చేయడం జరిగింది, కానీ సర్వీస్ రూల్స్ ఇంకా జారీ చేయడం అనేది జరగలేదు. సర్వే అకాడమీ వారి యొక్క సమాచారం మేరకు సర్వేయర్గా నియామకం పొందినటువంటి ఉద్యోగులు పేపర్ కోడ్ నంబర్ 112 అండ్ 121 డిపార్ట్మెంటల్ టెస్టులను పుస్తకాలు లేకుండా వ్రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఏఎన్ఎం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నియమించబడిన ఏఎన్ఎంకు జాబ్ చార్ట్ జారీ చేయడం జరిగింది. సర్వీస్ రూల్స్ అనేవి ఇంకా జారీ చేయబడలేదు. డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించిన వివరాలను సంబంధిత డిపార్ట్మెంట్ వారి నుండి తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ నుండి నియమించబడిన వెటర్నరీ అసిస్టెంట్ యొక్క సర్వీస్ రూల్స్ జీవోఎంఎస్ నంబర్ 37 డేటెడ్ 21/11/2019 ద్వారా జారీ చేయబడ్డాయి. ఇందులో ఎటువంటి డిపార్ట్మెంటల్ టెస్టుల గురించి ప్రిస్క్రైబ్ చేయడం జరగలేదు, కానీ సంబంధిత డిపార్ట్మెంట్ యొక్క అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ఉద్యోగులు పేపర్ కోడ్ నంబర్ 51 డిపార్ట్మెంట్ టెస్టులుగా రాసి పాస్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఫిషరీస్ అసిస్టెంట్, మత్స్య అభివృద్ధి శాఖ నుంచి నియమించబడిన ఫిషరీస్ అసిస్టెంట్ యొక్క జాబ్ చార్ట్ రిలీజ్ చేయడం జరిగింది, కానీ సర్వీస్ రూల్స్ ఇంకా రిలీజ్ చేయడం జరగలేదు. కాబట్టి డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించిన అంశాలను సంబంధిత డిపార్ట్మెంట్ వారి నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మహిళా సంరక్షణ కార్యదర్శి, పోలీసు శాఖ నుంచి నియమించబడిన మహిళా సంరక్షణ కార్యదర్శి వారి యొక్క సర్వీస్ రూల్స్ అనేవి జీవోఎంఎస్ నంబర్ 126 డేటెడ్ 1/10/2019లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సర్వీస్ రూల్స్ ప్రకారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎప్పుడు డిపార్ట్మెంట్ టెస్ట్ను నిర్వహిస్తే అప్పుడు వీరు వ్రాయవలసి ఉంటుంది. తర్వాత ఎనర్జీ అసిస్టెంట్, విద్యుత్ శాఖ నుంచి నియమించబడిన ఎనర్జీ అసిస్టెంట్ యొక్క జాబ్ చార్ట్ జారీ చేయబడింది, కానీ సర్వీస్ రూల్స్ అనేవి స్పెసిఫై చేయబడలేదు. డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించిన విషయాలు కూడా సంబంధిత శాఖ నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వ్యవసాయ శాఖ నుంచి నియమించబడిన అగ్రికల్చర్ అసిస్టెంట్, వీరి యొక్క సర్వీస్ రూల్స్ జీవోఎంఎస్ నంబర్ 35 డేటెడ్ 30/1/2020 నందు జారీ చేయడం జరిగింది. Test prescribed to be qualified within the probation period, that is 2 years. So the paper code is 144. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా పేపర్ కోడ్ నంబర్ 144ను రాసి పాస్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఉద్యానవన శాఖ నుంచి నియమించబడిన హార్టికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్కి సంబంధించిన సర్వీస్ రూల్స్ జీవోఎంఎస్ నంబర్ 64 డేటెడ్ 19/6/2020 ద్వారా జారీ చేయడం జరిగింది. అయితే వీరికి కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ను ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. జాయిన్ అయిన తేదీ నుంచి 2 సంవత్సరాల లోపు ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ను పాస్ కావాల్సి ఉంటుంది. వీరు రాయవలసిన పేపర్ కోడ్ నంబర్ కూడా 144. తర్వాత పట్టు పరిశ్రమ శాఖ నుంచి నియమించబడిన సెరికల్చర్ అసిస్టెంట్, వీరికి జాబ్ చార్ట్ ఇష్యూ చేయబడింది, కానీ సర్వీస్ రూల్స్ అనేవి ఇష్యూ చేయబడలేదు. టెస్ట్ అనేది కూడా ప్రస్తుతానికి ఎటువంటి టెస్ట్ కూడా వీళ్ళకి ప్రిస్క్రైబ్ చేయడం జరగలేదు. తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సాంఘిక లేదా గిరిజన సంక్షేమ శాఖ, అంటే ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వీరు గిరిజన శాఖ నుంచి అపాయింట్ చేయబడతారు, అదే ప్లెయిన్ ఏరియాల్లో అయితే కనుక సాంఘిక సంక్షేమ శాఖ నుంచి అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. వీరికి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ అనేవి జీవోఎంఎస్ నెంబర్ 111 డేటెడ్ 25/10/2019లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ సర్వీస్ రూల్స్ లో వీరికి ఎటువంటి టెస్ట్ ప్రిస్క్రైబ్ చేయడం జరగలేదు. తదుపరి పంచాయతీరాజ్ శాఖ నుంచి నియమించబడిన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 అండ్ డిజిటల్ అసిస్టెంట్, వీరికి సంబంధించిన సర్వీస్ రూల్స్ ను జీవోఎంఎస్ నెంబర్ 148 డేటెడ్ 19/6/2020 ద్వారా జారీ చేయడం జరిగింది. వీరికి కూడా అపాయింట్ చేయబడిన తేదీ నుంచి 2 సంవత్సరాల లోపల డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ కావాల్సి ఉందనే నిబంధన ఉంది. కాబట్టి వీరిద్దరూ కూడా పేపర్ కోడ్ నంబర్ 146 అండ్ 148 ఖచ్చితంగా రాసి పాస్ కావాల్సి ఉంటుంది. తర్వాత పంచాయతీరాజ్ శాఖ నుంచి నియమించబడిన మరో ఉద్యోగి ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ యొక్క సర్వీస్ రూల్స్ అనేవి జీవోఎంఎస్ నెంబర్ 145 డేటెడ్ 24/9/2018 ద్వారా జారీ చేయడం జరిగింది. అయితే ఈ రూల్స్లో ఎటువంటి టెస్ట్ ప్రిస్క్రైబ్ చేయబడినప్పటికీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యొక్క అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు వీరు కూడా డిపార్ట్మెంటల్ టెస్ట్ల పేపర్ కోడ్ నంబర్ 132 అండ్ 147 మరియు స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ ఫర్ తెలుగు ఖచ్చితంగా వ్రాసి పాస్ కావాల్సి ఉంటుంది. తర్వాత వార్డు సచివాలయ ఉద్యోగులు, వార్డు సచివాలయ ఉద్యోగుల 10 పోస్టుల్లో 7 పోస్టులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి. అయితే ఆ 7 పోస్టుల్లో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, ఈ 6గురికి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ను జీవోఎంఎస్ నెంబర్ 286 డేటెడ్
7/11/2019 ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారు జారీ చేయడం జరిగింది. ఈ సర్వీస్ రూల్స్ ప్రకారం వీరు కూడా అపాయింట్ చేయబడిన తేదీ నుంచి 2 సంవత్సరాల లోపల పేపర్ కోడ్ నంబర్ 8 and 10 డిపార్ట్మెంట్ టెస్టులు రాసి ఖచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుంది. అయితే ఇందులో వార్డ్ ఎనర్జీ సెక్రటరీ గురించి ఎటువంటి సమాచారం లేదు. తర్వాత వార్డ్ రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ శాఖ నుంచి నియమించబడిన ఈ వార్డు రెవెన్యూ సెక్రటరీకి కూడా జీవోఎంఎస్ నంబర్ 417 డేటెడ్ 27/9/2019లో జారీ చేయబడిన సర్వీస్ రూల్స్ వర్తిస్తాయి. వీరికి ప్రస్తుతానికి ఎటువంటి టెస్ట్ ప్రిస్క్రైబ్ చేయబడలేదు. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నియమించబడిన వార్డ్ హెల్త్ సెక్రటరీ విషయానికి వచ్చేటప్పటికి వారికి జాబ్ చార్ట్ ఇష్యూ చేయబడింది, కానీ ఎటువంటి సర్వీస్ రూల్స్ అనేవి ఇంకా ఇష్యూ చేయడం జరగలేదు. కాబట్టి డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించినటువంటి విషయాలని సంబంధిత శాఖ వారి నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పోలీస్ శాఖ నుంచి నియమించబడిన వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి, వీరికి సంబంధించిన సర్వీస్ రూల్స్ కూడా జీవోఎంఎస్ నంబర్ 126 డేటెడ్ 1/10/2019లోనే జారీ చేయడం జరిగింది. కాబట్టి వీరు కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎప్పుడు టెస్ట్ను నిర్వహిస్తే అప్పుడు వ్రాయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన అంశాలతో మీకున్నటువంటి పెద్ద సందేహం తీరిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 మరియు డిజిటల్ అసిస్టెంట్ డిపార్ట్మెంటల్ టెస్టులు రాయడానికి కావాల్సిన పుస్తకాలు ఏంటి అనేది చూద్దాం. ఇందాక చెప్పినట్టుగా వీరు పేపర్ కోడ్ నంబర్ 146 అండ్ 148ని వ్రాయవలసి ఉంటుంది. 146 పేపర్ రాయడానికి ఏపీ పంచాయతీరాజ్ చట్టం మరియు హ్యాండ్ బుక్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయీస్ 2 పుస్తకాలని ఉపయోగించవలసి ఉంటుంది. అలాగే పేపర్ కోడ్ 148 అంటే పేపర్ 2 రాయాలంటే ఫండమెంటల్ రూల్స్, స్పెషల్ పే అండ్ అలవెన్సెస్ రూల్స్, ఇందులో ముఖ్యంగా చూసుకోవాల్సినవి రివైజ్డ్ పే స్కేల్స్, ట్రావెలింగ్ అలవెన్స్ రూల్స్, ఎల్టీసీ రూల్స్ చూసుకోవాలి. తర్వాత ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 చూడాలి. అదేవిధంగా లీవ్ రూల్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 పేపర్లకి సంబంధించి మొత్తంగా 6 పుస్తకాలని మీరు పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ టెస్ట్కి అప్లై చేసే విధానం. డిపార్ట్మెంట్ టెస్ట్కు అప్లై చేయడానికి ఆఖరి తేదీ 27/7/2020. ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లై చేసే ముందు ఏపీపీఎస్సీ వారు విడుదల చేసిన నోటిఫికేషన్ నంబర్ 03/2020ను పూర్తిగా చదవండి. అందులో ఎలా అప్లై చేయాలో, ఫీజు ఏ విధంగా చెల్లించాలో అన్ని వివరంగా చెప్పబడ్డాయి. కనుక కేవలం దీన్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా మీరు ఫాలో అవ్వదలుచుకుంటే వెరిఫైడ్ సోర్సెస్ నుంచి మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. పోతే డిపార్ట్మెంట్ టెస్ట్ వివరాల్లోకి వద్దాం. అంటే పరీక్ష తేదీ అనేది పేపర్ కోడ్ నెంబర్ 146 అండ్ 148కి సంబంధించినంత మటుకు 27/8/2020 తేదీన జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 2 మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. డిపార్ట్మెంటల్ టెస్టులు నిర్వహించే మొత్తం పరీక్షా సమయం 2 గంటలు, అంటే 120 నిమిషాలు. ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే నిర్వహిస్తారు. మొత్తం ప్రశ్నలు 100 ఉంటాయి. అన్ని ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. ఈ పరీక్షల్ని పుస్తకాలు చూసి వ్రాయాల్సి ఉంటుంది. ఒక్క సర్వేయర్స్ తప్పించి మిగతా అందరూ కూడా పుస్తకాలు చూసి వ్రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క పేపర్ పాస్ కావడానికి అవసరమైన కనీస మార్కులు 35. ఒకవేళ ఇప్పుడు ఒక పేపర్ మాత్రమే పాస్ అయితే మరోసారి ఇంకో పేపర్ పాస్ కావచ్చు. అయితే 2 పేపర్లు 2 సంవత్సరాల లోపులోనే పాస్ కావాల్సి ఉంటుంది. లేకపోతే మీ ప్రొబేషన్ పొడిగించబడుతుంది. విధానం ఎలా? ఈ పరీక్షలు పుస్తకాలు చూసి వ్రాయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరి పుస్తకాలు వారే తీసుకెళ్ళాలి. డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన పుస్తకాలు తీసుకున్న తర్వాత పుస్తకాల్లోని ఇండెక్స్ను బాగా సులభంగా గుర్తుంచుకునేలా మీ మైండ్ మ్యాప్ను మీరు తయారు చేసుకోండి. ఎందుకంటే ఈ అంశమే చాలా కీలకమైంది. ఇండెక్స్ ప్రకారం ఎక్కడ ఏ అంశం ఉందో తెలిస్తే తప్ప మీరు ప్రశ్న చూడగానే నేరుగా ఆ చాప్టర్లోకి వెళ్ళి జవాబుని గుర్తించలేరు. కాబట్టి ఇది చాలా కీలకమైంది. ఇండెక్స్ను తరోగా ఫాలో అవ్వండి. దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ నుంచి పరీక్ష రాసే తేదీ నాటికి మధ్య మీకు నెల రోజుల సమయం ఉంది. కాబట్టి ఇండెక్స్ను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తూనే లోపలి కంటెంట్ను కూడా ఒకసారి అలా చదవండి. ఎంజాయ్ చేస్తూ చదవండి. ఒక నవల చదివినట్టు చదవండి. ఈ పరీక్షలో పాస్ అయిన వారికి టాప్ ర్యాంకులు లేదా వచ్చిన మార్కుల ఆధారంగా ప్రమోషన్లు ఇస్తారనేది ఏదీ లేదు. కాబట్టి ఈ పరీక్ష పాస్ కావడమే మీ ధ్యేయం. ప్రతి తప్పు జవాబుకి 1/3 వంతు మార్కులు కోసివేయబడతాయి. కనుక పేపర్ పాస్ అయ్యే విధంగా ఇచ్చిన సమయంలో మీరు వ్రాయగలిగినన్ని సరైన జవాబులను మాత్రమే గుర్తించండి.
ఆఖరి అంశం కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్. దీనిపై ప్రస్తుతం ఎటువంటి క్లారిటీ లేదు. PR&RD డిపార్ట్మెంట్ లేదా GSWS డిపార్ట్మెంట్ తెలియజేసినప్పుడు మాత్రమే ఈ టెస్ట్ను వ్రాయవలసి ఉంటుంది. లోకల్ గవర్నెన్స్ అనేది విస్తృతమైన సబ్జెక్ట్ కనుక దీనికి సంబంధించి మీరు మరింత అవగాహన పొందాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై ఫర్ నౌ.